ఆయన డెడికేషన్ అయిపోయినాడు. ఆయన మన ప్రసాద్ గారి జ్యేష్ఠ కుమారుడు కాబట్టి రండి సార్ మీరు నటు పైనకే. మనము తండ్రి అనేవాడు 20-25 ఏళ్ళు పెంచి అట్లా మన కృష్ణా టెంపుల్కి భగవంతునికి కొడుకుని ఇచ్చేసినాడు అంటే వాళ్ళు ఎంత పుణ్యం చేసిండారో మనం అవన్నీ తెలుసుకోవాలా. మనం ఎంతసేపు అయినా మనము బాగా సంపాదించేవాడు కావాలనుకోకూడదు. అదే నిర్మలా సీతారామన్ ఆయమ్మ కూతురు, ఆయమ్మ ఫైనాన్స్ మినిస్టర్ మన భారతదేశంలో, ఆయమ్మ కూతురు మిలిటరీలో ఏమో ఉద్యోగంలో చేర్చింది. కాబట్టి ఇట్లా అవన్నీ మనం తెలుసుకునేది ఎందుకంటే మన బిడ్డలు కేవలం డబ్బు సంపాదించేకే కాకుండా దేశానికి సేవ చేసేకి, దైవ భక్తికి మనం మనుషులను పంపించాలంటే చాలామంది మనసులో ఒప్పేలా అనుకుంటా. ఊరికే మాటలు చెప్తాం అంతే, ఊరికే మాటలు చెప్పేది కొనా నాలుగుతో అదంతా మామూలు అనుకుంటాం.